యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బైపాస్ రోడ్లో మినర్వా రెస్టారెంట్ను తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బైపాస్ రోడ్డులో మినర్వా రెస్టారెంట్ను తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ధరలను ఉంచి నాణ్యమైన పదార్థాలను అందియాలని కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రమాదం సార్ పెట్టు చేయనందుకు అంటున్నావు. దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అనేది పేదవానికి ఒక ఆత్మగౌరవానికి ప్రతీక. 10 ఏళ్లలో ఇంతసేపు బంగారు తెలంగాణ చేస్తా, బంగారం అనుకుంటే అనిపించింది తప్ప ఒక్క రేషన్ కార్డు కూడా ప్రింట్ కాలే. ఇలా మా ముఖ్యమంత్రి గారు మన తిరుమలగిరిలో రేషన్ కార్డులు ఇవ్వడం, అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్ఫరెన్స్లో సన్న బియ్యం పంపిణీ కార్డులో వాళ్ళ పేర్లు ఎక్కించడం. మొన్న దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల కొత్త కార్డులు 17 లక్షల మందికి ఉపయోగించే మొత్తం 90 లక్షల తెల్ల కార్డు హోల్డర్స్కు 3 కోట్ల మందికి సన్న బియ్యం ఇవ్వడం దేశ చరిత్రలో మొదటి రాష్ట్రం. 40 కిలోల 40 రూపాయలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. 10 ఏళ్ళకి ఇల్లు కట్టారు, 12 ఏళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఊళ్ళల్లో నిజమైన తెలంగాణ ఇది వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. వెనకడ ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఊరికి 100-200 ఇల్లు కడితేయాల 5 లక్షలు పెట్టి 40, 30, 20 మేము మా ఎమ్మెల్యేలు అందరం కష్టపడి ఇలా ఇల్లు పునాదులు వేస్తున్నాయి, స్లాబ్లు వేసుకుంటున్నాం. అందుకని ప్రజలందరూ చెప్తున్నాం ఇంకా 40 మాసాల సమయం ఉంది. మీ ఆశీర్వాదంతో మళ్ళీ 60 మాసాలు కూడా మేమే ఉంటాం. మీకు ఒక్కటే కోరుతున్నాం, అప్పుల పాలు చేస్తే వడ్డీలు 6,000 కడుతున్నాం. అయినా సరే మీ ఏ సంక్షేమ పథకం ఆపకుండా చేస్తున్నాం. స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చే నెల వచ్చినా ఎప్పుడు వచ్చినా 190% గెలిపించాలని. ఎందుకంటే 10 ఏళ్ళ వాళ్ళ పాలన చూసిన ఒక రేషన్ కార్డులో ఒక ఇల్లు కట్టలే. అవసరం ఆ పార్టీ మనకి తెలంగాణలో అవసరం అలాంటి పార్టీ. అందుకని కాంగ్రెస్ పార్టీ గెలిపించమని మా మంచి ఎమ్మెల్యేలు ఇక్కడ 2 ఉన్నారు. మేము మంత్రి అయినా సరే మా ఎమ్మెల్యేలు మేము అంత సోదరులాగా ఉంటాం. తప్పకుండా ఇక్కడ బస్వాపూర్ కానీ, గంధమల్ల కానీ, మా బునియాద్ గాని కాళ్ళ గురించి మా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు, అటు ఆయిలయ్య గారు పట్టుబడి సాధించుకుని ల్యాండ్ ఎక్విజిషన్ కూడా
70 కోట్లతో ప్రపోజల్ పోయింది. గంధమల్లకు కూడా ప్రపోజల్ పోయింది. రేపు మాపు అది కూడా ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ చేస్తున్నాం. అవన్నీ కూడా ఎమ్మెల్యేలు వాళ్ళకి అండగా మేము ముఖ్యమంత్రి గారు ఒక టీం లాగా పనిచేస్తున్నాం. మేము బంగారు తెలంగాణ అని చెప్పాం. మేము ఇచ్చిన నిధులు నీళ్లు నియామకాల గురించి ఇలా మా ముఖ్యమంత్రి గారు చెప్పాము. అక్రమంగా కృష్ణా నీళ్లు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు తీసుకుపోతే బనకచెర్ల మీద మాట్లాడదామంటే అసలు ఆ ఎజెండా ఆ ఐటమే పెట్టొద్దన్నాం. హక్కు లేదు వాళ్ళకు, ఆంధ్ర వాళ్ళకు. బనకచెర్ల మీద గోదావరి మీద 200 టీఎంసీ అంటే 400 పోతుంది. రేపు పైన కరువు వచ్చి నాసిక్లో మధ్య ప్రాజెక్టులు కడితే గోదావరి కృష్ణా ఎండబెట్టిన గోదావరి ఎండిపోతుంది. ఎట్లా బతకాలి? ఇలా మల్లన్న సాగర్లో 4 టీఎంసీ నీళ్ళు ఉన్నాయి. కాళేశ్వరం కట్టిండ్రు. మేడిగడ్డ కాదు, ఆ మిగిలిన 2 కూడా ఎప్పుడు కూలిపోయింది మేము చెప్పలేమని ఎన్డీఎస్సీ క్యాబినెట్ మినిస్టర్ మాకు రిపోర్ట్ ఇచ్చింది. ఆ 3 కొట్టుకుపోతే అప్పుడు దేశంలో ఇంత అన్నారు, ఇప్పుడు ప్రపంచంలో ఇంత అవుతుంది. అందుకని దాని మీద మా ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు ఈరోజు ఢిల్లీలో చర్చలు జరుపుతున్నాం. బనకచెర్ల ఒప్పుకునే ప్రసక్తే లేదు.